అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు గీతా జయంతి. ఇది ధర్మాన్ని గుర్తు చేసే పుణ్యదినం. ఇది అంధకారంపై జ్ఞాన విజయాన్ని సూచిస్తుంది. గీతా జయంతి అంటే ఏంటో మనలో చాలామందికి తెలియదు. సింపుల్గా చెప్పాలంటే భగవద్గీత పుట్టినరోజు. ఈ రోజునే కురుక్షేత్ర యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశారు. గీతా జన్మదినం అదే గీతా జయంతి. గీతా జయంతి ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశిని పురస్కరించుకుని జరుపుకుంటారు. ఈ రోజునే శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశం చేసినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. గీతలోని 18 అధ్యాయాలు మనిషి జీవిత ప్రయాణానికి సమానం. ఇది 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో కూడిన మహాగ్రంథం. ఇది మానవ జీవితానికి మార్గదర్శక పుస్తకం. ఇందులోని ప్రధాన విషయాలు: ధర్మం అంటే ఏమిటి, మన జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, భయం, స్ట్రెస్, డిప్రెషన్ని ఎలా జయించాలి, మనసును మనం ఎలా నియంత్రించుకోవాలి, కర్మ, భక్తి, జ్ఞానం గురించి మరియు ఆత్మ యొక్క నిత్యత్వాన్ని గురించి, పని చేయాలి కానీ ఫలితాన్ని ఆశించకూడదు అనే ఎన్నో ప్రధాన విషయాల గురించి ఇందులో ఉన్నాయి. గీత ఏ మతానికి పరిమితమైన గ్రంథం కాదు. ఇది మనసు కోసం, మనుషుల కోసం, అంటే ఇది మన కోసం. సింపుల్గా చెప్పాలంటే ఇది జీవితానికి ఉపయోగపడే ఒక శాస్త్రం. ఈరోజు మన జీవితం ఎలా ఉందో చూడండి. స్ట్రెస్, ఆందోళన, సెల్ఫ్ డౌట్, డిప్రెషన్, కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ వేల ఏళ్ల క్రితమే అర్జునుడు కూడా అనుభవించాడు. అందుకే కృష్ణుని ఉపదేశం ఇప్పటికీ 100% అప్లికబుల్. భగవద్గీత అనేది మనిషి జీవితానికి దారి చూపే దివ్య గ్రంథం. ఇది మహాభారతంలోని భీష్మ పర్వంలో ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశమే గీత. గీతను మొదటగా రాయించిన మహర్షి వ్యాసుడు. మహర్షి వ్యాసుడు మహాభారతాన్ని సృష్టించి దాన్ని లిఖించేందుకు ఒక వ్యక్తి కావాలనుకున్నాడు. అప్పుడు వినాయకుడు ముందుకు వచ్చి తన దంతంతో మహాభారతాన్ని రాశాడు. అందువల్ల భగవద్గీతను రచయితగా మనం వ్యాస మహర్షి అని చెబుతాము. దీని లేఖకుడు గణపతి, శ్రీ విఘ్న వినాయకుడు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం ప్రత్యేక మార్గాన్ని చెప్పింది. జ్ఞాన మార్గం, కర్మయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం, ఇలా మొత్తం 700 శ్లోకాలున్నాయి అందులో కృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84, సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పింది ఒక శ్లోకం. ఇది ఒక ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రమే కాదు, మానవ మనసు రహస్యాలను వివరించే దివ్య విజ్ఞానం. మనం ముందుగా చెప్పుకున్నట్టు గీతలోని 18 అధ్యాయాలు మనిషి జీవిత ప్రయాణానికి సమానం. ఇందులో మొదటిది అర్జున విషాద యోగం. ఇది మనలోని అయోమయాన్ని తొలగిస్తుంది. రెండవది సాంఖ్యయోగం. ఇది నిజమైన జ్ఞానాన్ని ఇస్తుంది. మూడవది కర్మయోగం. ఇది నిస్వార్థ కార్యాన్ని చేయమంటుంది. నాలుగవది జ్ఞానకర్మ సన్యాస యోగం. ఐదవది కర్మ సన్యాస యోగం. ఆరవది ధ్యాన యోగం. ఇది మనసును ఎలా నియంత్రించాలో చెప్తుంది. ఏడవది జ్ఞాన విజ్ఞాన యోగం. ఎనిమిదవది అక్షర బ్రహ్మయోగం. తొమ్మిదవది రాజవిద్య రాజగుహ్య యోగం. 10వది విభూతి యోగం. 11వది విశ్వరూప దర్శన యోగం. 12వది భక్తి యోగం. ఇక 13 నుంచి 18 అధ్యాయాలు జీవిత తత్వాన్ని లోతుగా వివరించే అధ్యాయాలు. గీత ప్రారంభం అయోమయం, గీత ముగింపు స్పష్టత, ధైర్యం, జ్ఞానం. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు స్ట్రెస్, డిప్రెషన్, సెల్ఫ్ డౌట్, అసహనం, కోపం, దురాశ, ఇవన్నీ అర్జునుడు ఎదుర్కొన్నవే. అందుకే గీతలోని శ్లోకాలు ఈరోజు 100% అప్లికబుల్. ఇందులోని ముఖ్యమైన శ్లోకాలు: మా శుచః అంటే ప్రతి సమస్యలో మనం ధైర్యంగా ఉండాలి, భయపడవద్దు. యోగస్థః కురు కర్మాణి అంటే పని మీద దృష్టి పెట్టు, ఫలితంపై కాదు. ఉద్ధరేదాత్మనాత్మానం అంటే ఇతరులపై ఆధారపడకుండా మనకు మనమే బలం కావాలి. చంచలం హి మనః అంటే మనసు చంచలమే, కానీ దాన్ని నియంత్రించవచ్చు. అది ధ్యానం, శ్వాస, భక్తి లాంటి మార్గాల ద్వారా మన మనస్సును మనం నియంత్రించవచ్చు. ఆత్మ నిత్యము, దానికి నాశనం లేదు. ఇలా ఎన్నో శ్లోకాలు, ఎన్నో విషయాలు మనం గీత ద్వారా తెలుసుకోవచ్చు. గీత అనేది కేవలం పురాణ గ్రంథం కాదు, ఇది జీవిత పాఠశాల.
మహాభారత యుద్ధ సమయంలో కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు నిస్తేజంగా నిలిచిపోయిన సమయం, మనిషి ఆత్మ అయోమయంలో ఉన్న సమయం, అప్పుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన దివ్యజ్ఞానం వెలుగులోకి వచ్చిన రోజు. అది జ్ఞాన జన్మదినం, ధర్మస్థాపన దినం, మనిషి హృదయానికి మార్గదర్శకత్వం లభించిన దినం. దీన్నే మనం గీతా జయంతిగా జరుపుకుంటున్నాము. గీతా జయంతి జరుపుకోవడం అనేది మనలోని అయోమయాన్ని తొలగించుకోవడం, మన లక్ష్యాన్ని స్పష్టంగా తెలుసుకోవడం, జీవితంలో సమతాబుద్ధిని పెంచుకోవడం, కృష్ణుని మార్గాన్ని గుర్తుపెట్టుకోవడం. ఈ రోజున ఒక్క శ్లోకం అయినా మనలోకి ప్రవేశిస్తే మన జీవితం మారిపోతుంది. గీతా జయంతి రోజున ఈ 5 పనులు చేయడం శుభప్రదం. అందులో మొదటిది గీతా పఠనం. ఒక అధ్యాయం అయినా చదవండి, కనీసం ఒక్క శ్లోకమైనా చదివే ప్రయత్నం చేయండి. ఇక రెండవది గీతా ధ్యానం. కృష్ణుడు అర్జునుని రథంలో ఇచ్చిన జ్ఞానాన్ని మన హృదయంలో ఊహించండి. మూడవది మన ప్రవర్తనలో గీతను నింపండి. ఒక శ్లోకాన్ని మన జీవితంలో అమలు చేయండి. ఉదాహరణకు ఫలాన్ని ఆశించకుండా పనిచేయడం. నాలుగవది దానం మరియు సేవ. కృష్ణుని సందేశం నిస్వార్థతా భావం. ఐదవది కృతజ్ఞత. మన జీవితం నడిపే దైవానికి మనం కృతజ్ఞతా భావాన్ని చెప్పడం, కనీసం నమస్కారం చేయడం. భగవద్గీత యొక్క అసలు సారాంశం ఏమిటంటే, మనలోని అయోమయం తొలగి మన లక్ష్యం మనకు స్పష్టంగా కనిపించాలి. కృష్ణుడు అర్జునునికి చెప్పిన మాట ఒకటే, ఎదురుగా ఉన్న సమస్య ఎంత పెద్దదైనా సరే, నీ ధైర్యం, నీ కర్తవ్యం, నీ ధర్మం అంతకంటే పెద్దవి. ఈ గీతా జయంతిని పురస్కరించుకొని మనకు కృష్ణతత్వం కూడా చెప్పేది ఒకటే, ఈ జీవితం నీది, నీకోసం నువ్వు పోరాడు, నీ జీవితం నీకోసం ఎదురు చూస్తోంది. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక గీతా జయంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే ద గీతా ఇన్ లైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని గీతా శ్లోకాల వీడియోలను చూడండి. హరే కృష్ణ.